హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇవాళ మనం బెల్లం తయారు చేసి చూద్దామా. అసలు బెల్లం తయారేయడం ఎవరైనా ఒరిజినల్గా చూసాడా? ఏ యూట్యూబర్ అయినా ఏ ఇన్స్టాగ్రామ్లో అయినా అసలు బెల్లం ఎలా తయారు చేస్తారో చూపెడతారా? నేను చూపెడుతుందా? చిన్నగా దేవుడిని మొక్కుదామని షిరిడి పోతానా, రోడ్డు మీద ఏమో ఉంది కదా అని ఆగిన. అబ్బా దేవుడా, బెల్లం తయారు చేసే విధానం ఇక కనబడుతుంది చూసినావా? ఈ మురిక్కాలో వచ్చేదంతా చెరుకు రసం, ఓకేనా? ఫస్ట్ ఈ మురిక్కాలో నుంచి వెళ్ళి ఇందులో డంప్ చేస్తాడు. అసలు నువ్వు కనుక నిజంగా బెల్లం తయారేయడం చూస్తే నువ్వు జీవితంలో బెల్లం తినవు, విన్నావా? మనం తినే బెల్లం, మనం తినే చక్కెర రెండు కూడా ఫేకు. నేనైతే ఈ వీడియో చూసిన కానీ ఇక్కడ లైవ్లో చూసిన మహారాష్ట్రలో, అబ్బా నేనైతే బెల్లం తిన నాయన. అసలు కలుషితమైన ఉన్నదారా అంటే వాడు ఏం పెట్టిండో అర్థమైతే లేదు. ఆ మురిక్కాలలో అడ్డంగా ఏం పెట్టాడు తెలుసా ఫ్రెండ్స్? గుడ్డపేగులు. ఆ గుడ్డపేగులు ఎట్లా తెలుసా? మసి గ్రీజు. మా దేవుడా, ఎట్లా సమ్మక్కకి సారక్కకి మొక్కుతున్నాం మనమైతే తెలియక. జనం పిచ్చినా కొడుకులం. ఇక్కడ ఎంత అనుకుంటారు కిలా? నేను చెప్పా, మీరు మీ ఊహకి వదిలేస్తానా? పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అసలు కేజీఎఫ్ సామ్రాజ్యమే నడుస్తుంది. ఓరు నాయనో, మన కళ్ళ ముంగడ నడిచేది మాత్రమే, మన వెనక జరిగేది మొత్తం అన్యాయమే. ఓ స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో చూసినాక ఎందుకో మీకు పంచుకోవాలనిపిస్తుంది. వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అసలు బెల్లం అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అని చెప్పి అబ్బా మనకి యూట్యూబ్లో చూపెడతారు. అబ్బా తెల్లటి బెల్లం, అంతా పెయిడ్ ప్రమోషన్ అది. చిచ్చి చిచ్చి చి బెల్లం అంటే ఇంత దరిద్రంగా ఉంటుంది.